నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ మహిళా ప్రాంగణంలోని పిఎస్సి అర్బన్ హెల్త్ సెంటర్ నందు మెప్మా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సఖీ సురక్ష మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో 28, 29, 32, 33 డివిజన్ల పరిధిలోని పొదుపు సంఘాల గ్రూపులలోని మహిళలకు 16 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 8వ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మస్తాన్ నాయుడు, తిప్పిరెడ్డి, మమతారెడ్డి, 29వ డివిజన్ అధ్యక్షులు గుద్దేడి చెంచయ్య, 33వ డివిజన్ అధ్యక్షులు హజరత్ నాయుడు, సీనియర్ నాయకులు షేక్ జిలానీ, రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అస్లా, 33వ డివిజన్ ఉపాధ్యక్షులు మీరా మొహిద్దీన్, జనసేన నాయకులు భీమయ్య, 86 బూత్ కన్వీనర్ దావూద్, 29వ డివిజన్ కార్యవర్గ సభ్యులు ఖాదర్ బాషా, వాజీద్, మౌలాలి, జయరామయ్య, రహమతుల్లా, జాహిద్, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలే కాకుండా ప్రత్యేకించి ఆరోగ్యం మీద చంద్రబాబు గారు కేంద్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొదుపు సంఘాల్లో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహించేటటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డివిజన్లలో అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 29వ డివిజన్లో ఈరోజు 28, 29, 32, 33 డివిజన్లకు సంబంధించి ఉండేటటువంటి పొదుపు మహిళలకు ఇక్కడ నిర్వహించాలని చెప్పి గౌరవ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి సిద్ధారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క మెడికల్ క్యాంపు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇక్కడ ఒక 15-16 టెస్టులు ఈరోజు బ్లడ్ టెస్ట్ తీసుకుని చూస్తారు. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ పేషెంట్లు వచ్చారో వాళ్ళ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలా, వాళ్ళు ఆ గ్రూప్లో సభ్యులై ఉండాలా. వాళ్ళకి ఈ మెసేజ్ మొత్తం ఆ ఫోన్ నెంబర్కి వెళ్తుంది వాట్సాప్ ద్వారా. ఈ టెస్ట్లు అయిన తర్వాత వీళ్ళు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే అవి చూపించుకోవడానికి 5 లక్షల రూపాయల బీమా సదుపాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు ఇక్కడ జరిగినటువంటి టెస్టుల్లో తర్వాత మీకు ఆరోగ్యపరంగా ఏమైనా అవసరం అయినా కానీ వైద్య శాఖ ద్వారా ఏమైనా మీకు అవసరం ఉన్నా కానీ మాకు తెలియపరిస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి తెలియపరిచి గౌరవ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు గిరిధరన్న గారి దృష్టికి తీసుకువెళ్లి ఈ యొక్క సమస్య పరిష్కారానికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్ లో పాల్గొన్న ప్రజలందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మనకు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా అనేక రకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వస్తున్నారు. మనం అందరూ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆస్వాదించాలని చెప్పి, అదేవిధంగా ప్రధానంగా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో చిరుతరణ ఉండి దగ్గర ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి మనకు ఏ సమస్య చెప్పినా 24 గంటల లోపలనే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రజా దర్బారు మనకు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఉంటుంది. మనకు ఎటువంటి ఏ సమస్య వచ్చినా కావచ్చు ఆ ప్రజా దర్బార్లో కానీ మనం అర్జీ ఇస్తే వెంటనే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అందుకని చెప్పి మన ప్రజానికులు అందరం కూడా శ్రీ కోటమిరెడ్డి సిద్ధారెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు మన కూటమి నాయకులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.